పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదా. పోషకాలతో నిండిన పాలకూర పప్పుని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పాలకూర మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అయితే ఆకుకూరలను ఎప్పుడైనా సరే ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేశాక వాష్ చేయకూడదు. అలా చేస్తే అందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయి. ఇంక ఇప్పుడు తీసుకునే పాలకూర విషయానికి వస్తే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ వలన ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు 2 టైమ్స్ వీక్లీ 2 టైమ్స్ పాలకూర తీసుకుంటే కనుక బ్లడ్ లెవెల్స్ తొందరగా పెరుగుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది. ఇందులో ఇంకా విటమిన్స్కి వస్తే ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీ లేడీస్ పాలకూర తీసుకోవడం వల్ల ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కదా, అందువల్ల బేబీ హెల్తీగా గ్రోత్ అవుతుంది. ఇంకా ప్రాసెస్కి వస్తే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నేను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకోవైపు కడిగి పెట్టుకొని చింతపండులో వాటర్ వేసి రసం తీసి పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసుకున్నాక గరిటతో మ్యాష్ చేస్తే సరిపోతుంది. 4 to 5 విజిల్స్ వరకు ఉంచాం కదా, మ్యాషర్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకొని ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన వాటర్ కన్సిస్టెన్సీ బట్టి ఎవరికి ఎలా నచ్చితే అలా అనమాట వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. వేసిన తర్వాత పప్పు అలా మరుగుతుంది కదా, అలా మరిగించుకున్న తర్వాత ఇంకోవైపు పోపుకి రెడీ చేసుకుంటున్నాను. చిన్న కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో నేను జీలకర్ర పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, సాంబార్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసాను కదా, స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పోపు విషయానికి వస్తే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న ధనియాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పోపు బ్రౌన్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. నాకైతే అలాగే ఇష్టం. ఇప్పుడు వేయించుకున్నాం కదా, ఆ పోపుని తీసుకొచ్చి మరుగుతున్న పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో బాగుంటుంది, ఇడ్లీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి కూడా చెప్పండి. హెల్దీ అయిన పాలకూర పప్పు.